మోస్ట్ వాచ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ రెడీ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియోలో వెళ్లే ముందు ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ వన్ లాక్డౌన్. ఒక డిఫరెంట్ క్రేజీ కాన్సెప్ట్ తో థ్రిల్ చేయడానికి ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. స్టోరీలో వెళ్తే అనిత ఆలియాస్ అనుపమది ఒక సాధారణమైన కుటుంబం. స్టడీ కంప్లీట్ చేసి జాబ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటుంది. అయితే ఒక రోజు పార్టీకి వెళ్తుంది. ఆ పార్టీలో అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ వల్ల ఆమె ప్రెగ్నెన్సీ అవుతుంది. ఈ విషయం ఇంట్లో చెప్తే చంపేస్తారని అనుకుని ఎవరికి చెప్పకుండా ఉంటుంది. ఎలాగైనా అబార్షన్ చేయించుకోవాలని ఫిక్స్ అవుతుంది. కానీ అదే సమయంలో లాక్డౌన్ కారణంగా ఆమె బయటికి వెళ్ళలేకపోతుంది. మరి ఇంట్లో చెప్పలేక బయటికి వెళ్ళలేక అనిత ఏం చేసింది? ప్రెగ్నెన్సీ తొలగించడానికి అనిత చేసిన ప్లాన్ ఏంటి? చివరికి ఇంట్లో వాళ్ళకి తెలిసిందా? ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ పక్క చూడాల్సిందే. అనుకుని తప్పు వల్ల అనిత స్టోరీ ఎలా మారిందా అని డైరెక్టర్ తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా ఉంది. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నా తర్వాత మధ్య మధ్యలో కాస్త స్లోగా నడుస్తుంది. కానీ ఓవరాల్ మూవీ మాత్రం పక్క థ్రిల్ చేస్తుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇందులో అనిత పాత్రలో చేసిన అనుపమ పర్ఫార్మెన్స్ పరంగా ఇచ్చి పడేసింది. మిగతా వాళ్ళు కూడా చాలా బాగా నటించారు. సో ఓవరాల్ గా మీరు ఈ మూవీని చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ది టీచర్. సూపర్ హిట్ అయిన ఈ సినిమాను చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ చూడని వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. సినిమా గురించి మాట్లాడుకుంటే ఒంటరి పోరాటం, ఎన్నో అవమానాలను తట్టుకుని ఎదురుగా నిలిచే సినిమా ఇది. ఇందులో అమలాపాల్ మెయిన్ లీడ్ గా చేశారు. స్టోరీలో వెళ్తే దేవిక ఒక స్కూల్లో టీచర్. ఆమె భర్త ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. బాధ వచ్చినా సంతోషం వచ్చినా వీళ్ళిద్దరు వీళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు స్కూల్లో స్పోర్ట్స్ మీటింగ్ జరుగుతూ ఉండగా వేరే వేరే ప్రాంతాలకు సంబంధించిన స్కూల్ నుంచి స్టూడెంట్స్ వస్తారు. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇంటికి బయలుదేరే సమయానికి చాలా లేట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడే అనుకోని సంఘటన జరుగుతుంది. దేవికకి ఎవరో తెలియని వేరే స్కూల్ టీనేజ్ అయిన నలుగురు విద్యార్థులు మత్తు మందు ఇచ్చి రేప్ చేస్తారు. ఇది జరిగిన తర్వాత దేవిక చాలా బాధపడుతుంది. ముఖ్యంగా హస్బెండ్ కి ఎలా చెప్పాలని రోజు ఇంట్లో బాధపడుతూ ఉంటుంది. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే ఆమె ఒక గర్భవతి అని తేలుతుంది. దీంతో దేవిక ఏం చేసింది? ఇంతకీ భర్తకి దేవిక నిజం చెప్పిందా? రేప్ చేసిన ఆ నలుగురు విద్యార్థులు ఏ స్కూల్ కి చెందిన వాళ్ళు? చివరికి దేవిక మానసికంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నది? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడాల్సిందే. సినిమా మాత్రం ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అత్యాచారం చేసిన వాళ్ళు ఎవరు అంటూ తెలుసుకోవడంలో కథ ముందుకి సాగుతుంది. ఇలాంటి స్టోరీ ఒప్పుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి. కానీ అమలాపాల్ ముందుకు వచ్చి తన నటనతో చాలా బాగా ఆకట్టుకుంటుంది. మానసిక ఒత్తిడిని తట్టుకొని సమాజంలో తను కూడా ఉన్నాను అని ఎదురు నిలిచి పోరాడిన తీరు సూపర్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి గరుడన్. ఇలాంటి మూవీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇందులో సురేష్ గోపి మరియు బిజు మీనన్ మెయిన్ లీడ్ గా చేశారు. స్టోరీలో వెళ్తే ఒక కాలేజీలో తెరసా అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆమెపై అత్యాచారం జరుగుతుంది. ఈ కేసు ఐపీఎస్ హరీష్ మాధవన్ దగ్గరికి వెళ్తుంది. అత్యాచారం చేసింది ఎవరు అనే దర్యాప్తు చేస్తున్న కోణంలో ఆ కాలేజీలో ఉన్న ప్రొఫెసర్ నిశాంత్ అనే అనుమానాలు మొదలవుతుంది. తర్వాత అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తారు. మరి ఆయనకు ఆపోజిట్ గా అయ్యప్పన్ లాయర్ వాదించి నిశాంత్ ని దోషిగా శిక్ష పడేలా చేస్తారు. జైల్లో ఉంటూ 7 ఏళ్ల తర్వాత బయటకు వస్తారు. నిశాంత్ అతని భార్యను కలవడానికి వెళ్తాడు. కానీ అతని భార్య అతని నుంచి దూరంగా ఉంటుంది. ఈ తప్పు నేను చేయలేదంటూ అతని కేసును మళ్లీ విచారణ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాడు. కోర్టు ఇందుకు అంగీకరిస్తుంది. జైల్లో ఉన్నప్పుడు ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన నిశాంత్ ఇతని కేసుని ఇతనే వాదించుకుంటాడు. తెలిసి ఇంకా కోమాలోనే ఉంటుంది. తర్వాత కోర్టు నిశాంత్ నిర్దోషి అని చెబుతుంది. మరి తెరిసను అత్యాచారం చేసింది ఎవరు? నిశాంత్ నిజంగా నిర్దోషినా? చివరికి హరీష్ రాబట్టిన నిజం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా పక్కా చూడాల్సిందే. మూవీ మాత్రం సస్పెన్స్ తో రన్ అవుతుంది. మనం ఊహించింది ఒకటి, చివరికి క్లైమాక్స్ ఇచ్చే ట్విస్ట్ మరొకటి ఉంటుంది. ఓవరాల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా మూవీ ఉంటుంది. మధ్య మధ్యలో కాస్త స్లో అనిపించిన క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మనల్ని షాక్ కి గురి చేస్తుంది. ఎస్పెషల్లీ ట్విస్ట్ అస్సలు ఊహించాం. సో ఓవరాల్ గా ఈ మూవీ చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి జాకీ. తమిళనాడు పరిసర ప్రాంతంలో నిజంగా గోడ్ మధ్య జరిగే ఫైట్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమా అందరికి చాలా బాగా నచ్చుతుంది. స్టోరీలో వెళ్తే రాముడు ఊరిలో ఆటో నడుపుతూ ఉండే వ్యక్తి. అతనికి ఒక అక్క మరియు మేనకోడలు ఉంటుంది. ఇంకా మీను అనే అమ్మాయి అతనికి పరిచయం అవుతుంది. పరిచయం అయి ప్రేమగా మారుతుంది. ఇదిలా ఉండగా ఊరిలో చక్రవర్తి అనే పెద్దయిన అయిన మేనల్లుడు కోబ్రా కార్తీక్ కి పొట్టేల పోటీ అంటే చాలా ఇష్టం. ఆ పోటీలో ఆయనకి ఎదురు నిలిచేవాడు ఉండడు.
అయితే ఒకరోజు రాముడు అతని పోటీల్ని బరిలోకి దించుతాడు. గ్రామ సాంప్రదాయ పరంగా జరిగే ఈ పోటీలు వాళ్ళ వ్యక్తిగత జీవితాలపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంది, రాముడు ఇంతకీ ఈ పోటీలో మెడల్ గెలుచుకున్నాడా, చివరికి రాముడు మరియు కోబ్రా కార్తిక్ మధ్య జరిగిన గొడవలు దేనికి దారి తీసింది, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ పక్క చూడాల్సిందే. ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా గోట్ ఫైట్ సన్నివేశాలు సహజంగా ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని సీన్స్ కొంచెం లాగ్ అనిపిస్తుంది, కానీ ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా ఫైట్ సీన్ చూపించే తీరులో డైరెక్టర్ సక్సెస్ సాధించాడు. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీ మొత్తం నేచురల్ గా ఉండటం. ఇలాంటి సాంప్రదాయ నేపథ్యంతో తెరకెక్కించిన ఈ సినిమా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నేరు. ఈ మూవీ కనుక మిస్ అయిన వాళ్ళు ఉన్నారంటే డెఫినెట్లీ వెళ్ళి చూడండి. ఇందులో మోహన్ లాల్ ప్రియమని మెయిన్ లీడ్ గా చేశారు. స్టోరీలో వెళ్తే సారా మహమ్మద్ కి కళ్ళు కనిపించవు, చిన్నతనంలో కంటి చూపు కోల్పోతుంది. అయితే ఒకరోజు ఇంట్లో ఎవరు లేని టైంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అత్యాచారానికి పాల్పడతారు. ఇంతకీ ఇలాంటి దారుణాన్ని పాల్పడింది ఎవరు అనేది ఎవరికి తెలియదు. ఆఖరికి పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేకపోతారు. స్వయంగా సారా మహమ్మద్ అత్యాచారం చేసిన అతని రూపాన్ని ఒక శిల్పంగా చేసి ఇస్తుంది. దీంతో ఆ పోలీసులు ఆధారంగా తీసుకుని మైకేల్ జోసెఫ్ ను అరెస్ట్ చేస్తారు. ఇక్కడే కథ ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది. ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు కావడంతో కేసు ఇంకా సంచలంగా మారుతుంది. ఒక కేసు కూడా ఓడిపోని సుప్రీంకోర్టు లాయర్ రాజశేఖర్ ను మైకిల్ తండ్రి లాయర్ గా తీసుకొస్తాడు. మరి ఇంతకీ సారా ఓడిపోయిందా? సారా తరపు నుంచి వాదనకు వచ్చిన లాయర్ విజయ్ మోహన్ సారాకి న్యాయం దక్కేలా చేశాడా? మైకేల్ జోసెఫే నిందితుడు అని కోర్టు ఎలా నమ్మింది? ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ అసలు మిస్ అవ్వద్దు. ఎస్పెషల్లీ కోర్ట్ సీన్ సంబంధించిన సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటుంది. సో ఓవరాల్ గా మీరు ఈ మూవీ చూడాలనుకుంటే హాట్‌స్టార్ లో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అన్వేషిపిన్ కన్నెతూమ్. ఇన్వెస్టిగేషన్ మూవీ అంటే ఇలా ఉండాలి అన్న రీతిలో ఉంటుంది. ఇందులో టావినో థామస్ మెయిన్ లీడ్ గా చేశారు. స్టోరీలో వెళ్తే చెర్వెల్లిలో ఒక యువతి హత్యకి గురవుతుంది. అయితే ఈ కేసును ఎస్పీ వచ్చేసి ఆనంద్ నారాయణ్ కు అప్పగిస్తాడు. అతనే హీరో టోవినో థామస్. వెంటనే అతను మరియు అతని టీం చెరువెల్లికి వెళ్తారు. మరి అక్కడ ఎదురైన సంఘటనలు ఏమిటి, ఆ యువతి హత్య అవడానికి కారణాలు ఏమిటి, హత్య చేసింది ఎవరు, ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి నిజాలు బయటికి వచ్చాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. సినిమా చూస్తున్నంత సేపు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇలానే చేయాలి అన్న రీతిలో ఉంటుంది. ఏ మాత్రం బోరింగ్ ఉండదు. సినిమా మొత్తం థ్రిల్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా టోవినో థామస్ పోలీస్ పాత్రలో జీవించాడు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ విషయానికి వస్తే వేరే లెవెల్లో ఉంటుంది. క్రైమ్ థ్రిల్లింగ్ సినిమా ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇరాటా. ఇది ఒక బ్లాక్ బస్టర్ సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమా. స్టోరీలో వెళ్తే కేరళలోని వాగ్మాన్ దగ్గర ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ లో ఒక చిన్నపాటి కార్యక్రమం జరుగుతుంది. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తారు. అక్కడ గట్టిగా బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుంది. మరియు మీడియా వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అంత బాగున్న టైంలో స్టేషన్ లోపల నుంచి 2 నుంచి 3 గన్ సౌండ్స్ వినిపిస్తుంది. అందరూ లోపలి వెళ్లి చూస్తే రక్తపు మడుగులో ఇన్స్పెక్టర్ చనిపోయి ఉంటారు. కాసేపట్లో ముఖ్యమంత్రి రావాల్సిన సమయానికి ఇలాంటి సంఘటన ఎందుకు జరిగింది, ఆ ఎస్ఐని కాల్చింది ఎవరు, ఆ హంతకుడిని పట్టుకున్నారా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ పక్క చూడాల్సిందే. లాస్ట్ వరకు ఈ మూవీ ఉత్కంఠంగా ఉంటుంది. ఏ మాత్రం ఊహించలేము హంతకుడు ఇతనా అనేది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సాగే తీరు మనకి చాలా బాగా నచ్చుతుంది. ఎక్కడ కూడా బోరింగ్ ఉండదు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అస్సలు ఊహించలేం. క్రైమ్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళు కూడా క్లైమాక్స్ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. ఓవరాల్ గా ఈ సినిమా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి రోషన్. ఇది ఒక సూపర్ థ్రిల్లింగ్ మూవీ. ఇందులో మమ్ముటి మెయిన్ లీడ్ గా చేశారు. స్టోరీలో వెళ్తే ఆంటోనీ ఫ్యామిలీతో కలిసి కేరళ చూడడానికి వెళ్తారు. అయితే అడవి మార్గం మధ్యలో కార్ యాక్సిడెంట్ జరుగుతుంది. కాసేపు అయిన తర్వాత మమ్ముటికి మెలకు వస్తుంది. పక్కన చూస్తే అతని భార్య ఉండదు. చాలా కంగారు పడతాడు. అంతేకాకుండా దగ్గరున్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. పోలీస్ వాళ్ళు కూడా అతని భార్య కోసం మొత్తం గాలించిన ఆచూకీ దొరకదు. మరి ఇంతకు అతని భార్య దొరికిందా? ఆ అడవిలో ఆంటోనీ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరికి ఆంటోనీ తన భార్య ఆచూకీని కనిపెట్టడానికి తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ పక్కా చూడాల్సిందే. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ లాస్ట్ వరకు మనల్ని థ్రిల్ చేస్తూ ఉంటుంది. సో ఓవరాల్ గా మీరు చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్ లో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి.